సువార్త 23. యేసు తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. మరి మొదటి మాటను మన మధ్యలో ఆశీర్వాదం. మరి సరిగ్గా 10 నిమిషాలు మరి మాట మీరు ఏమి మాట్లాడాలనుకున్నారో 10 నిమిషాల్లో ఈ యొక్క మాటలు తెలియచేయాలి. 12:45, 12:50. మీరు మైక్ పెట్టకపోతే మేలేసి మైక్ తీసుకుంటారు. సమయం చాలా ఇంపార్టెంట్. మరి మొదటిగా మనం వాక్య భాగంలోకి పోయే ముందుగా ఒక చిన్న ప్రార్థన మనం చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రములు నాయనా. ప్రభువా, ఈ చక్కటి నా ప్రభువా, మధ్యాహ్న సమయంలో నా ప్రభువా అయ్యా నీ సన్నిధిలో చేరి మేము ప్రార్థించినప్పుడు మాకు ఇచ్చిన మంచి కృపను నీకు వేలాది స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నా తండ్రి, నా దేవాలయ మొదలలో ప్రభువా మీరు సిలువలో కాల్చిన ప్రభువా అయ్యా పలికినటువంటి 7 మాటలను బట్టి ప్రభువా నీకు స్తోత్రాలు అయ్యా. మొదటి మాటల తండ్రి అయ్యా వివరించడానికి నా ప్రభువా నా కృప చూపినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నాకు తోడుగా ఉన్నట్టే నా ప్రభువా నీకు స్తోత్రములు అయ్యా. నా యందు మీరు మాట్లాడడానికి పంపించిన దేవా నీకు స్తోత్రములు. మాటల ద్వారా నా ప్రభువా నీ బిడ్డల జీవితంలో నా తండ్రి గొప్ప మేలులతో అయ్యా నా తండ్రి మీరు పొందుకుంటూ నా ప్రభువా మీరు కృప చూపమని అయ్యా తండ్రి కుమార పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనం గమనించినట్లయితే యేసు ప్రభువుల వారు ఎంత నిందలో ఎంత బాధాకరమైన విషయంలో కూడా ఆయన అంత బాధ పెడుతూ కూడా మరి చక్కటి మాటని దేవుడు మనకు ఆయన నోటి ద్వారా పలికించాడు. ఏమని పలికించాడంటే మరి అదే విధంగా మనము గ్రంథంలో చూసినట్లయితే లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో అంటున్నాడు, తండ్రి యేసు తండ్రి మీరేమి చేయించినారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసు ప్రభుల వారు తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. మరి నేను ఒక 2 సందర్భాలు మీకు చెప్తాను. వారికి తెలిసి యేసు ప్రభుని శిక్షించారా, తెలియక శిక్షించారా? చెప్పండి. యేసు ప్రభులు వారిని తెలిసి వారు శిక్షించారా, తెలియక శిక్షించారా? మీరు మౌనంగా ఉంటే నేను ఏడే ఉంటాను. తెలిసేసారా? తెలిసి చేసిన వాళ్ళు ఎంతమంది చేతులు? తెలిసి యేసు ప్రభుని శిక్షించారు అన్నవాళ్ళు ఎంతండి? దేవునికి స్తోత్రం. తెలియదు అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం. తెలిసి చేస్తే దేవుడు క్షమించడు అంటే దేవుడు అబద్ధాలు అంటారా? దేవుడు అబద్ధాలు అంటారా? వారికి తెలియకే కదా దేవుడిని శిక్షించింది. ఆయన ముఖం మీద గుద్దింది, ఆయన కొరడాలతో కొట్టింది, అవునా కదా? గమనించండి. మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే తండ్రి మీరు ఏమి చేయించినారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని దేవుడు యెహోవా దేవుడిని బతిమాలుకుంటున్నాడు. అంటే వీరికి తెలియదు, వీరు ఏమి చేస్తున్నారో దేవుని పట్ల ఎట్లా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారో వీరికి తెలియదు అన్నమాట. అందుకనే దేవుడు అంటున్నాడు తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్తున్నాడు. మరి మనము క్షమించగలిగిన మనస్సు మనము కలిగి ఉన్నామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభువు వారు మన పట్ల ఆయన క్షమాపణ కోరుకుంటున్నారు. తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక అయ్యా వీరిని క్షమించు ప్రభువా అని అంటున్నాడు. మరి ఆయన ఆ గొల్గోతా కొండ మీదకి పోయేటప్పుడు ఆ శిలువను మోసుకొని పోయేటప్పుడు అందరూ ఆయన చూసి కొంతమంది అయితే ఏడుస్తారు, కొంతమంది అయితే అపహసించుకుంటారు. మనం గమనించినట్లయితే తండ్రి అంటాడు నా కోసం ఏడవకండి, మీ కోసం మీ పిల్లల కోసం
ఏడవమని చెప్తారు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే మనకు క్షమించగలిగిన మనస్సు మనకు లేదు కనుక యేసు ప్రభువుల వారు తండ్రికి ఏమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక ప్రభువా వీరికి క్షమించయ్యా, వీరికి ఏ పాపమో తెలియదు నాయన అని చెప్పి ఆయన మన పట్ల జాలి కలిగిన క్షమాపణ మన పట్ల యెహోవా దేవుడిని బతిమాలుకుంటున్నారు. మరి మనం గమనించినట్లయితే బరబ్బాని చూస్తాం. బరబ్బా ఎవరు? బందిపోటు దొంగ. మరి ఆయన బరబ్బాని విడుదల చేయమని యేసు ప్రభుని సిలువేయమని చెప్పి వీళ్ళు అడగతారు. కానీ బరబ్బానే విడుదల చేయండి, యేసు ప్రభు వారిని సిలువేయన. ఆ కఠినమైన ఘోర పరిస్థితుల్లో కూడా దేవుడు నోటి నుండి వచ్చిన మాట ఏంటంటే, తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక ఆ ప్రభువా వీరిని క్షమించు అని చెప్పి యేసు ప్రభువు వారు ఆ మాట చెప్తాడు. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో అటువంటి మనసును మనం కలిగి ఉన్నామా? మరి ఒక వచనం మనం చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉంటున్నట్లు. జాగ్రత్తగా వినాలి ఈ వాక్యం, జాగ్రత్తగా వినాలి. మళ్ళీ ఇటువంటి అవకాశం మనకు రాదు. ఈ మాటలు మనం వినలేము కాబట్టి జాగ్రత్తగా గమనించండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, ఎవరు? యేసు ప్రభువుల వారు. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. ఎవరికి కుమారులై ఉండాలంట? పరలోకమందున్న తండ్రికి మనము కుమారులై ఉండునట్లు ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? మీ శత్రువులను ప్రేమించుడి. మొదటి మాట, మీ శత్రువులను ప్రేమించుడి. మీరు ప్రేమిస్తున్నారా? మీ శత్రువులను మీరు ప్రేమిస్తున్నారా? మన ఒక సందర్భం తీసుకున్నాం. ఎవరైనా మనం కొట్టాడు, ఇది ఎప్పుడు కొడతామా, ఇది ఎప్పుడు పొంగ చేద్దామా అని కాసుకొని ఉంటారు. మరి క్షమించగలిగిన మనసు నీకు ఉండాలి కదా. నీకు ఉన్నప్పుడే నీ పాపలు క్షమింపబడతాయి. నువ్వు తండ్రి కుమారుడు అనబడతావు. అందుకనే తండ్రి ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించాలంట. తర్వాత మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలంట. నువ్వు చేసే పని ఏంటి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయటం మన వంతు. మొత్తం చూసుకునేది ఆయన. యుద్ధం చేసే దేవుడు మనము, కానీ యుద్ధం చూసుకునేది ఎవరు? యెహోవా దేవుడు. ఆయన ముందుని మనల్ని నడిపిస్తాడు. అదే విధంగా హింసించి వారి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. బొమ్మో ఈయన నన్ను అవమానపరుస్తున్నాడే, ఈయన నన్ను 10 మందికి కీర్తనపరిచాడే, ఈయన అట్లే మనం కృంగదీయాలా అని మనం ఎప్పటికీ కూడా మన మనసులో కానీ కపటమైన ఆలోచన మనకు ఉండకూడదని చెప్పి యేసు ప్రభువుల వారు ఈ దినము మనతో మాట్లాడుతున్న మొదటి మాట, తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక మీరు క్షమించయ్యా, మీరు పాపము క్షమించయ్యా అన్నట్టుగా తండ్రి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడి దగ్గర. మరి అదే విధంగా మనం గమనించినట్లయితే అదే 6వ అధ్యాయము చూడండి. 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. మనుష్యుల అపరాధములను మీరు క్షమింపని యెడల. ఎవరి అపరాధములంట? మనుష్యుల అపరాధం. మనుషులు ఎవరు? మనమే. మనుషులు ఎవరైనా మనమే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నమాట, మనుష్యుల అపరాధములను మనము క్షమింపని యెడల మన అపరాధములు ఆయన క్షమించినట్ట. మనం ఎప్పుడైతే మనము మనుషుల అపరాధం, వారు చేసేది తప్పులే, తెలియక చేశాడే అని మనం ఎప్పుడైతే క్షమిస్తామో దేవుడు ఏం చేస్తాడంటే మన పట్ల కూడా క్షమాపణ కలిగి ఉంటాడంట. మరి మనం ఇక్కడ బాగా గమనించినట్లయితే 14వ వచనంలో మనుషుల అపరాధములను మీరు క్షమింపని యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించరు అన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మరి మధ్యాహ్న కాల సమయంలో మనం ఏదైనా చేయవచ్చు. ఆయన మన కొరకు ఎంతో ఎంతో చేశాడు మన కొరకు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన బట్టలు కూడా చీట్లు వేసి పంచుకున్నారు. నాకు తెలిసి ఆదాము కాలం నుండి కూడా ఇంతవరకు ఇంత ఘోరమైన శిక్ష ఎవరు అనుభవించలేదు. మరి మనం కోర్టులో మనకు ఆటోమేటిక్గా కోర్టులు తెలుస్తున్నాం. జడ్జీలు, లాయర్లు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఎన్ని మనకు తెలుసు.
ఎంతమంది కూడా ఇట్లా చేస్తున్నా కూడా వారికి ఏ శిక్ష ఇంత దారుణమైన శిక్ష ఎవరు వెయ్యరు. కొరడాతో కొడతారా, మహా అంటే పులిగేసి చంపేస్తారు. ఇంత నరకయాత్ర అనుభవిస్తా కూడా ఆయన ఏం బలుగుతున్నాడంటే, తండ్రి మీరేం చేస్తున్నారు ఆయన, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పి మన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడిని బతిమాలుకుంటున్నారు ఆయన. అందువల్ల మరి మనం ఏం చేయాలంటే, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాట ద్వారా మనము కూడా క్షమాపణ అంటే ఎదుటి వారిని క్షమించే వారిగా మనం ఉండాలి. మన తండ్రి మనల్ని క్షమించాడు కాబట్టి అటువంటి మనస్సును మనము కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో కలిగి ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మరి అదే విధంగా మనం గమనించినట్లయితే మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 33వ వచనంలో గమనించినట్లయితే, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవు నీ తోటి దాసుని కరుణింపవలసి ఉంటుంది కదా అని వానితో చెప్పాను. హల్లెలూయా. తండ్రి ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఒక అతనే కరుణించాడు. కరుణించినప్పుడు ఆయన కూడా ఇంకొక అతనే కరుణించమని చెబుతున్నాడు. మరి అదే విధంగా మరి మనం 35వ వచనంలో మనం గమనించినట్లయితే, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయుననితో. మనము క్షమించబో అనకూడదు, మనసులో నుంచి రావాలా, హృదయపూర్వకంగా పలకాల మాట. ఇంకెన్నటికీ వాడి మీద ద్వేషము కానీ, కక్ష కానీ, విభేదము కానీ, ఇంకేమి మత్సరము కానీ వాడి మీద ఏమి పెట్టుకోకూడదు మనం. అప్పుడు ఉన్నప్పుడే తండ్రి ఇక్కడ ఏమంటున్నాడు, నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయునుగాక అంటున్నాడు. ఎందుకంటే దేవుడు పెట్టారు. మరి 3 మాటలు మనం చూసాం. దేవుడు పలికిన మొదటి మాట, తండ్రి మీరేమి చేయించున్నారయ్యా, మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. మరి అటువంటి మనసు కలిగిన దేవుడికి మనము వ్యతిరేకంగా ఉండకుండా అటువంటి మనసు మనము కూడా కలిగి ఉండాలని చెప్పి మరి దేవుడు ఈ మాటను దీవించి ఆశీర్వదించిన ఈ సమయం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి మాటను మనం చూస్తాం. తండ్రి మీరేమి చేయుచున్నారు, వీరిని క్షమించుడి. వారు తెలియకుండా చేశారన్న వాళ్ళు చేయెత్తమన్నారు. ఎంతమంది ఎత్తారు? చేయలేదండి. తెలిసి చేశారన్న వారు ఎవరు ఎత్తలా? ఏది కరెక్ట్ అంటారు? తెలిసి చేస్తారా, తెలియక చేస్తారా? గట్టిగా తెలియక. తెలిసి చేస్తారు వాళ్ళు, తెలిసి చేస్తారు. మీరు వాక్యం చదివారు కదా, తీయందా అధ్యాయం. ఏ అధ్యాయం అది? ఏ అధ్యాయం అది? ఏ అధ్యాయం చదివారు? ఇందాక మీరు చదివారు కదా ఉత్తర ప్రత్యుత్తరములుగా. ఏ అధ్యాయం చదివారు? మర్చిపోయారా? మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 27:18. జరగలేదా? నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుచున్నారు? బరబ్బన క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా దేని చేతట? వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. ఇప్పుడు తెలిసి చేశాడా, తెలియకుండా చేశాడా? అసూయ చేత. అసూయ ఎప్పుడు వస్తే, ఒక వ్యక్తి నువ్వు మొక్కం తెలియకుండా నీ మీదనే అసూయ పడగలనా? అసూయ పడగలనా? తెలియాలి, నువ్వేంటో తెలియాలి. నీ మీదనే పగబట్టాలన్నా, ద్వేషం పెంచుకోవాలన్నా నువ్వేంటో తెలియాలి, నువ్వెవరో తెలియాలి. తెలియకుండా అసూయ పడలేవు. వారు అసూయ చేత అప్పగించారట. ఇక్కడ మనం గమనించవలసిన సత్యం ఏమిటనగా, యేసు ప్రభు వారు మనకి మాదిరి. ఎంతట ఘోర పాపినైనా క్షమించగలిగిన మనస్సు కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి రెండవ మాట ఏంటి? రెండవ మాట, నేడు నీవు
రెఫరెన్స్ లూకా 23 చదవండి. తీసిన వారు చదవండి. లూకా 23. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు. మరి ఈ మాటను మన మధ్యలో నవీన మరి మనతో ఈ మాటను వివరిస్తారు. 1:01 నీ సమయం ముగించబడుతుంది. చేయకుండానే శిలువ శిక్షను భరించరు. ఇంకా ఆయనను
దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు. ఇక్కడ గమనించినట్లయితే ఈ దొంగతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఆ వాగ్దానం ఇవ్వడానికి గల కారణం తన తప్పును తాను గ్రహించాడు, పశ్చాత్తాపడ్డాడు. ఈరోజు చాలా మంది తప్పును గ్రహిస్తారు కానీ పశ్చాత్తాపడే మనసు లేదు. వాడు తప్పు చేశాను, నేను చేశాను, నేను ఎందుకు క్షమాపణ కోరాలి, నేను ఎందుకు పశ్చాత్తాపడాలి, దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను, పన్నుకు పన్ను, చెల్లు అయిపోయింది. నేను పశ్చాత్తాపడవలసిన అవసరం నాకు లేదు అంటాం. కానీ ఈ దొంగ తాను చేసిన తప్పును తాను తెలుసుకోవడం మాత్రం కాకుండా ఆ దొంగ నమ్మాడు. ఇదిగో ఈయన ప్రార్థన ఆలకించేవాడు. ఏంటి దొంగ ప్రార్థన? ఏంటి? అయ్యా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ దొంగ చేసిన ప్రార్థన అది. ఈయన ప్రార్థన ఆలకించేవాడు మాత్రం కాదు, ప్రార్థనకు జవాబు ఇవ్వగలడు. అంత మాత్రము కాదు, ఈయన పరిశుద్ధుడని గుర్తించగలిగాడు దొంగ. అంత మాత్రం కాదు, ఈయనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యముతో మళ్ళా తిరిగి రాబోతూ ఉన్నాడు, వస్తాడని విశ్వసించాడు, నమ్మాడు. కనుకనే అతను అంటున్నాడు, అయ్యా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. క్రీస్తునందు ప్రేమైన దేవుడికి అనేక మంది జీవితాల్లో తన తప్పుగా గ్రహించి దాని నిమిత్తం పశ్చాత్తాప పడలేకపోతూ ఉన్నావు. నీవు నీ పాపము నిమిత్తం నీ పశ్చాత్తాపడి కలిగితే దేవుడికి నువ్వు సమీపస్తుడుగా మార్చబడతావు. గత దినాల్లో మన దేవుడి మాటలు విన్నాం. తన భర్త దోషమును తన దోషముగా ఆమె ఎంచుకున్నది. ఆమె సుబుద్ధి కలిగిన స్త్రీ అని పిలువబడ్డది, అబిగాయిల్. అయ్యా, నా భర్త దోషము నాదుగా ఎంచి నా భర్తను చెప్పవద్దు. అబిగాయిలు పాపము చేయాల. భర్త నాబాలు దావీదును నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. కానీ దావీదు పరివారంతో తాను చంపడానికి బయలుదేరితే ఆ మాటను నాబాలు పనివారు తన యజమానురాలు చెవిని వేసినప్పుడు ఆమె పరిగెత్తుకుని వెళ్ళింది. కొంత కానుకను పంపించి ముందర పరివారంతో వెనకాల పరిగెత్తి దావీదు పాదములు పడి, అయ్యా, నా భర్త దోషము నాదిగా క్షమించు, పశ్చాత్తాపడ్డది. ఈరోజు పాపమును తప్పును గ్రహించిన పశ్చాత్తాపడే మనస్సు లేదండి. ఈ దొంగలో ఆ పశ్చాత్తాపాన్ని చూస్తున్న ఆ పశ్చాత్తాపమే దేవుని రాజ్యానికి వారసునిగా చేసింది. ఆ పశ్చాత్తాపమే దేవుని రాజ్యంలో తనకంటూ ఒక స్థలాన్ని సంపాదించుకున్నట్లుగా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవ మాట ఏంటి? అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఏ అధ్యాయం అది? యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యును దగ్గర నిల్చున్నట్టు చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పను. మరి యొక్క మాట మన మధ్యలో కీర్తన మరి వివరిస్తాడు. మరి అందరూ శ్రద్ధగా ఉందాం. 1:10, 1:20 వరకు మీ యొక్క సమయాన్ని పాటించుదాం.
నీ తల్లి అని చెప్పి ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకుంది. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ 2 విషయాలు గమనించినట్లయితే, 1 ప్రేమ, 2 బాధ్యత. యేసు ప్రభువు కొంతసేపట్లో చనిపోతాడు అనగా తల్లి ప్రేమను మర్చిపోలేదు, తల్లి యొక్క బాధ్యతను మర్చిపోలేదు, మాతృ ప్రేమను మర్చిపోలేదు. కనుక దేవుడు తన తల్లిని ఎంతగానో ప్రేమించాడు. యేసు ప్రభువు తల్లి ప్రేమను నెరవేరుస్తూ ఈ సిలువలో పలికిన మాట ఈ 3వ మాట. కనుక మనం 10 ఆజ్ఞల్లో ఆజ్ఞ గమనించినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం, నీ దేవుడైన యెహోవాని అనుగ్రహించు దేశంలో నీవు నీ పార్శ్వంలో నీ తండ్రిని నీ తల్లిని గౌరవించు. యేసు ప్రభువు తన తల్లిని తన తండ్రిని ఎంతగానో గౌరవించి ప్రేమించాడు. యేసు ప్రభువు చనిపోకుండా యేసు ప్రభుని శిష్యులు ఎంతగానో ప్రేమించారు, ఆయన బోధలు ఎంతగానో వివరించారు. అలాగే యేసు ప్రభువు తాను ఎంతగానో ప్రేమించిన శిష్యుడు ఎవరు అనగా యోహాను. యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు ఎందరో బోధలు విన్నారు, ఎందరో రచన పొందారు, ఎందరో స్వతంత్ర పొందారు. కానీ ఈ అందరిలో ఎందరో రాలేదు. కానీ ఇక్కడ 2 మాత్రమే ప్రాముఖ్యంగా కావస్తున్నారు. వాళ్ళు ఎవరు అనగా యేసు ప్రభు తల్లి అనగా మరియా, తాను ఎంతగానో ప్రేమించిన శిష్యుడైన యోహాను. తాను ఎంతగానో ప్రేమించిన శిష్యుడైన యోహాను, మరియా దగ్గర ఉంటూ చూచి యేసు ఈ మాట పలికాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. యేసు ప్రభువు తన బాధ్యత తాను ఎంతగానో ప్రేమించిన శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. అంటే నా కుటుంబం బాధ్యత చూసుకోవాల్సిన భర్త చనిపోయారు, తన బాధ్యత కుమారుడైన యేసుక్రీస్తు మీద ఉంది. కానీ ఆయన చనిపోవడానికి తిరిగి లేవడానికి ఆరోహణ అవడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈయన తన బాధ్యతను తాను ఎంతగానో ప్రేమించిన శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. యేసు ప్రభువు ఈ మాట పలికినప్పుడు అమ్మా ఇదిగో నీ కుమారుడు, శిష్యుడు చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పగానే ఆయన ఎంతో ఇబ్బంది అనుకోలేదు, భారం అనుకోలేదు. ఆమెని ఎంతగానో ఆనందంగా స్వీకరించారు. వాక్య భాగం మనం గమనించినట్లయితే సామెతలు 8:17 నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అని చెప్పాడు. ఆయన ప్రేమిస్తే మనల్ని ప్రేమిస్తాడు. అలాగే కీర్తనలు 91:14 గమనించినట్లయితే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేది. ఆయన మనం ప్రేమిస్తే ఆయన మన ఆపదలో తప్పిస్తాడు. నేను చెప్పినటువంటి 3వ భాగాన్ని దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
అమ్మా ఇదిగో నీ కుమారుడు. కుమారుడు చూస్తే కుమారుడు ఇదిగో నీ తల్లి అనగా ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఎవరిని అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు. యేసు ప్రభు వారు అప్పటికే తన శరీరం అంతా కూడా రక్తము ముద్దలో ఉన్నది. అప్పటికే శరీరం అంతా భయంకరంగా రక్తము కారుతూ భయంకరమైన వేదనను తన శరీరంలో తాను అనుభవిస్తూ ఉన్నప్పటికీ తాను నేనే బాధలో ఉన్నాను, నిన్నెక్కడ పరిభాషించగలను అని చెప్పలేదు. కొన్నిసార్లు మన దగ్గరకు కొందరు బాధలతో వస్తారు. నాది నేను చూసుకునేకే సరిపోతుంది, నీకేం నేను చేయగలను అంటాం. వాస్తవమా కాదా? కానీ యేసు ప్రభు వారు ప్రియమైన దేవుని బిడ్డలారా తన తల్లి పట్ల ఆమె బాధ్యత కలిగిన వారిగా ఉన్నారు. తల్లిని అపహసించి తండ్రి మాట విననన్న వాడి కన్ను ఎక్కడుంది వాక్యం? అది సామెతల్లో తల్లిని అపహసించి తండ్రి మాట విననొల్లని వాని కన్నులు లోయ కాకును పీకును. దేవుని వాక్యం అంటది ప్రియమైన దేవుని తల్లి ముదిమయ్యేది ఆమెను నిర్లక్ష్యము చేయకము. 23వ అధ్యాయం 18వ వచనం మనం చదువుతాం. 22వ వచనములు 23, 22 నీ తల్లి ముదిమయ్యేది ఆమెను నిర్లక్ష్యము చేయకము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు తల్లిదండ్రులను పట్టించుకొనక ఎందరో వీధుల్లో అడుక్కుంటున్న వారు ఎందరో, అనాథ శరణాలయాల్లో ఉన్నటువంటి వారు ఎందరో, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ భూమి మీద నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సంపాదించినప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతూ అని ఎఫెసీ పత్రిక 6:2 మనం చదువుతాం. కనుక ఈ 3వ మాటగా యేసు ప్రభు ఆయన సిలువలో పలికిన మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. తన తల్లి పట్ల తాను బాధ్యత కలిగిన వాడుగా ఉంటున్నాడు. 4వ మాటగా 4వ మాట మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. ఈ 4వ మాటను మన మధ్యలో రూబేను మరి వివరిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉదయకాల సమయంలో గుడి వచ్చిన మీ అందరికీ గుడ్ ఫ్రైడే దినాన మాస్టర్ గారికి పాస్టర్ గారికి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియపరుస్తున్నాను. ఇక్కడ ఎంతో జ్ఞానులు అనుభవాలు తెలివైన వారు మందిరంలో ఉన్నారు. మరి నిజముగానే దేవుని సన్నిధిలో నిలబడాలంటే మనం అర్హులు కాదు, యోగ్యము కాదు. ప్రియమైన దేవుని 4వ మాట దేవుడు సేవకుల ద్వారా వివరించడానికి దేవుడు ఇచ్చిన ప్రతి కొరకు దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మరి ఉదయకాల సమయంలో మనం 4వ మాట ధ్యానించడానికి బైబిల్ని తీద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం ఒకసారి చదవదాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఒకసారి అందరూ కూడా కళ్ళు మూసి ప్రార్థించారు. స్తోత్రం 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 అయ్యా, మహాగణుడా మహోన్నతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి శుభదినానయ్యా మేమంతా కూడి ప్రార్థిస్తున్నాము. అయ్యేంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా
పలికిన 3 మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ 4వ మాట మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో కూడా ఉండండి అయ్యా. మాట్లాడండి, మీరు అభిషేకించి మీరు నడిపించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఈయన సర్వశక్తి గల దేవుడు, ఈయన సర్వోన్నతుడైన దేవుడైన ఉంటూ ఉన్నాడు. మరి ఈయన ఎందుకు దేవుడు చేయి విడిచిపెట్టాలి? ఈయన ఎందుకు కేకలేయాలి ఉదయకాల సమయంలో, లేదా ఈ మధ్యాహ్న కాల వేళ సమయంలో? నీ నిమిత్తము నా నిమిత్తము ప్రభు శిలువలో ఆయన కేకలు వేసుకున్నాడు. ప్రియమైన దేవుని ఆయన ఎందుకు దేవుడు కేకలు వేస్తూ ఉన్నాడంటే, ఆయన శిలువలో మానవుడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన మానవుడిగా పడుతున్న ప్రతి బాధ మనది. ప్రియమైన దేవుని బిడ్డ, మన కొరకు ఆయన మానవుడిగా మారుతూ ఉన్నాడు. మానవుడిగా ఆయన హింస పొందుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో నీ యొక్క పాపము, నా యొక్క దోషము, నీ యొక్క అక్రమము, నా యొక్క అక్రమము ఆయన పాపాత్ముడుగా మార్చివేసి ఉంటున్నాడు. నిజముగా నాకు సేవకులు చెప్పినట్లు ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆ దేశం అంతా చీకటి మయమైపోయి ఉంటున్నది, చీకటిగా మారిపోయి ఉంటున్నది. ఎందుకంటే తన చేతిలో కలుగు చేసిన సూర్యుడే అతను చూడలేకపోతున్నాడు. ఆ ఘోరమైన శిక్షను ఆయన భరిస్తూ ఉంటే ఆ దేవాది దేవుని చూడలేక సూర్యుడే కమ్మి ఆ దేవుని కప్పి ఉంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ఆయన సరైనటువంటి వస్త్రం లేక ఆయన చూడలేక సూర్యుడు కమ్మి. పక్షులు తన గూళ్ళకై వెళ్ళిపోయి ఉంటున్నాయి, గుహాలకు జంతువులు వెళ్ళిపోయి ఉంటున్నాయి. ప్రియమైన ఆ చీకటిలో అరుస్తూ ఉన్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివయ్యా, నన్నెందుకు విడనాడితివయ్యా అని ప్రభు కేకలు వేస్తున్నాడు. ఆయన కేకలు వేస్తున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములు కూడా అనేకులు కేకలు వేసి ఉంటున్నాం. ఉదయకాల సమయం మనం ముగ్గురిని చూద్దాం. ఉదయకాల సమయం ఎవరెవరు కేకలు వేసి ఉంటున్నారు? లూకా సువార్త 9వ అధ్యాయము 38వ వచనం చదవండి. మరియు లూకా సువార్త 9వ అధ్యాయము. ఇదిగో ఆ జన సమూహములలో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దెయ్యము వాని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును. చదువు. నురుగు కారినట్లు అది వాడిని విలవిలలాడించుచు గాయపరచుచు వాడిని వదలకు. ఇక్కడ తండ్రి వేదన పడుచు ఉన్నాడు. దేవా నాకు ఒక కుమారుని విడిపించయ్యా, వాడిని ఒక దయ్యం పట్టి ఉంటున్నదయ్యా, వాడిని వదలక ఉంటున్నదయ్యా, వాడికి నురుగు కారుతూ ఉన్నదయ్యా అని తండ్రి కుమారుని కోసం వేడుకుంటు. ఈ రాత్రి ఎంతమంది తల్లిదండ్రులు ఇవాళ మీ కుమారులు మీ కుమార్తెల కొరకు వేడుకుంటూ ఉన్నారు? ఎంతమంది ఉదయకాల సమయంలో నశించిపోతున్న మీ కుమారుల కొరకు వేడుకునే తల్లిదండ్రులు ఉన్నారు. ఇక్కడ తల్లిదండ్రులతో దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. నువ్వు కేకలు వేయగలుగుతున్నావా మీ కుమారుని కొరకు? ఈనాడు అనేక యవనస్తులకి అనేక దెయ్యములు పట్టి ఉంటున్నాయి. ఒక్కొక్క యవనస్తులకు ఉరియనే దెయ్యము, పురుగుల మందనే దెయ్యము, రైలు పట్టాలనే దెయ్యము పట్టి ఉంటున్నది. ఉదయకాల సమయంలో యవనస్తుల కొరకు ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. రాత్రి యవనస్తులైన మీరు ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నారా దేవుని సన్నిధిలో? ఉదయకాల సమయం ఆ తండ్రి వేదన పడుచున్నాడు. అయ్యా నా కుమారుని విడిపించు. తండ్రిది ఒక కేక అయితే తండ్రి కుమారుడు ఒక కేక అయి ఉంటున్నది. ఉదయకాల సమయంలో మనం కేకలు వేసేటి వ్యక్తులుగా ఉండాలి. మన కుమారులకు అట్టి మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నారు. రెండవదిగా మనం చూస్తే లూకా సువార్త 18:38 వచనం.
లోకస్ వార్త 18 చదవమ్మా. అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేయగా చాలు. ఇక్కడ ఒక గుడ్డివాడు కేకలు వేస్తూ దావీదు కుమారుడా నా కన్నులు తెరవయ్యా. ఆయన ఒక త్రోవ పక్కన కూర్చొని ఉంటున్నాడు. అక్కడి నుంచి యేసు ప్రభు ప్రయాణం వెళుచున్నప్పుడు ఆ శబ్దం విని దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, నా కన్నులు తెరవయ్యని కేకలు వేస్తూ